రాజశేఖర రెడ్డి అని నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంటు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని మనం చెప్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం చెందారు. ఇంతమంది కావాలి, ఒకే ఒక్క మనిషి ఆయన ఉంటే లేకుంటే ఎంత తేడా. ఒక్క పరిణామంతో చెదిరిపోయిన రాష్ట్రం కాలక్రమంలో కోలుకోకపోగా తిరోగమనం వైపు ఎంత వేగంగా పరుగులెడుతుందో మనం చూస్తున్నాం. ఎందుకిలా జరుగుతోంది? కాలం గడిచే కొద్దీ మబ్బులు వీడిన నిర్మలాకాశంలా ఎవరేమిటో దృశ్యం మరింత స్పష్టమవుతోంది. ఇదిగో ఇలా. పెద్దాయనా పెద్దాయనా ఇది స్వార్థపు లోకం పెద్దాయనా. పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలికాలం పెద్దాయనా. దానం చేసే ఎంతలేని చేతికి సంకెళ్ళు, పువ్వులాంటి మనసులోన నాటెనయ్యో ముళ్ళు. తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట, మనసుకొక్క గాయమైన మాసిపోదు అంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. వేల మనసుల్లో వేలు కుదరను నేరస్తుడిగా చూస్తోంది. కారుమపు సూర్యుని దాచిపెట్టగలదా, కాలుతున్న నిప్పుకు చెదపట్టగలదా. పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా. పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా. పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా. పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా. కొంతమంది నడిచిన దారి మార్గదర్శకమవుతుంది. కొంతమంది వేసిన అడుగులు ఆదర్శానికి జాడలవుతాయి. కొంతమంది ఎంచుకున్న ఆశయాలే వారసత్వాలవుతాయి. అలాంటి మార్గదర్శకులే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అతని మాట, అతని నవ్వు, నడక, మనసు, మమత అన్నీ ప్రజా హృదయాల్లో ముద్ర వేసుకున్నాయి. జనహితం కోసం మొదలైన ఏ ప్రయాణము ఒకరితో ఆగిపోదు. మహోన్నతమైన ఆశయాల కొనసాగింపు కోసం ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు ముందడుగు వేస్తారు. వైఎస్ తర్వాత అలాంటి అడుగు మళ్లీ ఆ ఇంటి నుంచే మొదలైంది. ఆ మహానేత అడుగుజాడలే ఆదర్శంగా, ఆయన ఆశయాల సాధనే వారసత్వంగా వైఎస్ జగన్ వేసిన ప్రతి అడుగు ఒక ప్రస్థానమైంది. వైఎస్ అడుగు జాడ మరో చరిత్రను సృష్టిస్తోంది. ఒక నాయకుడిగా వైఎస్ ఎంచుకున్న తొలి సిద్ధాంతం ఇచ్చిన మాట తప్పని నైజం. అదే ఆయనకు ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని సాధించి పెట్టింది. ఆ నైజమే రాజకీయ వేదికపై వైఎస్ ను ప్రత్యేకంగా నిలబెట్టింది. విశ్వసనీయతకు నిలువెత్తు రూపమని చాటి చెప్పింది. మేమైతే సారథ్యత చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. మీరు అధైర్యపడవద్దు, మంచి రోజులు వస్తాయి.
ఇది 2003లో కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వైఎస్ ఇచ్చిన మాట. ప్రజల దగ్గరకే వెళ్లి ప్రజల బాధలను అర్థం చేసుకుని వారి కన్నీళ్లను దగ్గరగా చూసి ఇచ్చిన మాట. చాలా ఇబ్బందిగానే ఉండదు. కానీ కొంచెం పూర్వాలు 6 దాఖలతోనే పూర్వాలు ఎక్కువ 6 నెలలు రేషన్ కార్డు లేవు, పనులు లేవు, కరెంట్ ఛార్జీలు ఏమో ఎక్కువ వాళ్ళ విధంగా వస్తున్నాయి. ఒక్క బల్బు ఉన్న ఎంత వస్తుంది? ఒక్క బల్బు ఉన్న 140 రూపాయలు. 140 రూపాయలు ఒక్క బల్బు. వైఎస్ మాటను ప్రజలు ఎంత విశ్వసించారో అంతకంటే కొన్ని రెట్లు ప్రజల నమ్మకాన్ని నిజం చేశారు వైఎస్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి సంతకంతో ప్రజల సంతోషానికి చిరునామా అయ్యారు.